నమస్తే హబీబీ, ఎట్లున్నారు అందరూ? నేనైతే మస్తున్నా. అంటే ఎవ్రీ వీక్ లాగానే వీక్ అంతా బోరు, వీకెండ్ జోరు లాగా ఈ వీకెండ్ కూడా ఉన్నా. ఈరోజు మనము దుబాయ్ మాల్ వచ్చినాం. పదండి చూసేద్దాం. డే టైం వ్యూ ఇట్లా ఉంటుంది. ఇది వచ్చేసి బుర్జ్ లేక్ అంటారు. ఇది రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బుర్జ్ ఖలీఫా ఉంటుంది. అండ్ అక్కడ మనకి క్రీమ్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుందా, అక్కడి నుంచి ఇదంతా దుబాయ్ మాలే ఇంకా. అండ్ దీనికి జస్ట్ బిసైడ్ బుర్జ్ ఖలీఫా ఉంటుంది. మనం ఫస్ట్ మాల్ లోపలికి వెళ్ళిపోదాం. ఇది వరల్డ్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాల్స్. నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ 4 అయినా చాలా ఎక్కువ ఏరియాని కవర్ చేస్తూ ఉంటుంది ఈ మాల్. అరౌండ్ 5.9 మిలియన్ స్క్వేర్ ఫీట్ అంట, అంటే 135 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్. సో అన్ని మాల్స్ లాగానే ఇందులో కూడా బ్రాండెడ్ స్టోర్స్, ఫుడ్ కోర్ట్స్, సినిమాస్ అండ్ అన్ని ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి. అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ చూడొచ్చు మనం ఇక్కడ. సింగిల్ వీడియోలో దీన్ని మొత్తం కవర్ చేయడం చాలా కష్టము. ఈరోజు వ్లాగ్లో దుబాయ్ మాల్లో నాకు బెస్ట్ అనిపించే 3 అట్రాక్షన్స్ని మీకు చూపిస్తా. చాలా చూసేద్దాం. ఫస్ట్ది దుబాయ్ అక్వేరియం అండ్ అండర్ వాటర్ జూ. దీనికి ఒక టికెట్ కౌంటర్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఓన్లీ అక్వేరియం ఎంట్రీకి ఇది. దాని ప్రైస్ వచ్చేసి 120 దిరామ్, అంటే అప్రాక్సిమేట్గా 2500 ఇండియన్ రూపీస్. ఊరికే చూడడం కాకుండా ఇందులో మస్తు యాక్టివిటీస్ ఉంటాయి. లైక్ స్కూబా డైవింగ్, కేట్ స్నార్క్లింగ్, పెంగ్విన్ కాలనీ, పెంగ్విన్ ఇంటరాక్షన్, ఇలా. వీటికి కౌంటర్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. సో స్కూబా డైవింగ్ ప్రైస్ 625 దిరామ్, అంటే 12,500 ఇండియన్ రూపీస్. అయితే మాల్ లోపల ఒక టన్నల్లా ఉంటుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, ఈ 3 ఫ్లోర్స్ని కవర్ చేస్తుంది. ఈ టన్నల్ ఆక్యుపెన్సీ అరౌండ్ 10 మిలియన్ లీటర్స్ అంట. అండ్ ఇందులో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ స్పీసెస్ మనకు కనిపిస్తాయి. అయితే ఇది బయట నుంచి కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు, బయట నుంచి కూడా కనిపిస్తుంది. బట్ చూస్తున్నారు కదా, మస్తు క్రౌడ్ ఉంటుంది. ఇప్పుడు ఆఫ్ సీజన్ అయినా ఇంత క్రౌడ్, ఇంకా సీజన్ టైంలో అయితే ఇమాజినేషన్ మీకే వదిలేస్తున్నా. సో ఇక్కడ నేను మీకు 2 టిప్స్ ఇస్తా. ఫస్ట్ ఫ్లోర్లో H&M దగ్గర నుండి రైట్ తీసుకొని వెళ్తే ఇక్కడ క్రౌడ్ ఉండదు. ఈ ప్లేస్ నుండి కూడా చూడొచ్చు మనం. అటు 2500 బొక్క పెట్టుకోకుండా, ఇటు క్రౌడ్ లేకుండా మీరు ఈ ప్లేస్ కాసేపు ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ సెకండ్ టిప్, వీక్ డే ఆఫ్టర్నూన్ టైంలో వస్తే అప్పుడు కూడా క్రౌడ్ తక్కువే ఉంటుంది. సో ఇందాక కేజ్ స్నార్క్లింగ్ అన్నాను కదా, అదో ఆ కేజ్ కనిపిస్తుందా, అందులో వేసేస్తారు మనని. దాని లోపల నుండి మీరు ఎంజాయ్ చేయొచ్చు. స్కూబా డైవింగ్ ఇష్టం బట్ చేయలేని వాళ్ళకి ఇది బెస్ట్. కేజ్ స్నార్క్లింగ్ ప్రైస్ 7,500 ఇండియన్ రూపీస్.
మన నెక్స్ట్ ప్లేస్ దుబాయ్ మాల్ వాటర్ ఫాల్ ఆర్ హ్యూమన్ వాటర్ ఫాల్ అని కూడా అంటారు. ఇప్పుడు ఫుల్ వాక్ చేయాలి మనం. వాక్ 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 వాక్. ఇది మాల్ ఉన్నంత హైట్ ఉంటుంది. ఏ ఫ్లోర్ నుంచి చూసినా మనకు కనిపిస్తుంది. ఇది పక్కనే 2 ఫాల్స్ ఉంటాయి. అండ్ రైట్ సైడ్ ఫాల్ దగ్గర ఒక ఫోటో స్పాట్ ఉంటుంది. కొంచెం క్యూ ఉంటుంది. ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ వెయిట్ చేసి ఫోటో క్లిక్ చేసుకునే వెళ్ళండి. మనలాంటి వాళ్ళ కోసం స్పెసిఫిక్గా ఒక స్పాట్ పెట్టినప్పుడు మనం క్యూ ఉందని వెళ్ళిపోతే ఎట్లా? చాలా బాగోదు కదా. అండ్ పదండి మన లాస్ట్ స్పాట్కి వెళ్ళిపోదాం ఇంకా మనం. ఇదంతా దుబాయ్ మాల్ బయట. ఇంకా వీకెండ్ వచ్చిందంటే జాతర లాగానే ఉంటుంది ఇక్కడ అంతా. అండ్ దాట్ ఈజ్ బుర్జ్ ఖలీఫా. దీన్ని బుర్జ్ లేక్ అంటారు. దుబాయ్ ఫౌంటైన్ షో ఇక్కడే అవుతుంది. ఈ షో రోజు ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది. నైట్ 11:30 వరకు ఉంటుంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక షో. అండ్ ఈచ్ షో వచ్చేసి 5 minutes ఉంటుంది. ఇది మనం ఫ్రీగానే చూడొచ్చు ఇక్కడ బయట నుంచొని. కొద్ది ఇంకొంచెం దగ్గర నుంచి చూడాలి అనుకుంటే ఇక్కడ వాక్ బ్రిడ్జ్ ఉంటుంది. దానికి ఎంట్రీ ఒక 20 dirhams అంటే అరౌండ్ 400 అనుకోండి. అక్కడ నుంచొని చూడొచ్చు మనం. అండ్ బుర్జ్ ఖలీఫా లైట్ షో కూడా ఉంటుంది ఎవ్రీడే నైట్. ఈ బయట ఏరియాని దుబాయ్ డౌన్ టౌన్ అంటారు. క్రిస్మస్ న్యూ ఇయర్ ఆ టైంలో ఫుల్ ఆన్ డెకరేషన్ చేస్తారు.
ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇది. ఎక్కువ వరకు టూరిస్ట్ ఈ సరౌండింగ్స్లోనే స్టే చేస్తారు. నడిచి కాళ్ళు నొప్పి వస్తున్నాయి. సో వన్ థింగ్ గుర్తుపెట్టుకొని ఏంటంటే, మీరు ఎప్పుడైనా దుబాయ్ మాల్కి వస్తుంటే మనం ఎంత ట్రెండీగా ఉన్నాం ముచ్చట కాదు, ఎంత కంఫర్టబుల్గా వస్తున్నాం అనేది మ్యాటర్. ఎందుకంటే అది ఎన్నో కిలోమీటర్స్ వాక్ చేయాల్సి వస్తుంది. ఆబ్వియస్గా వాక్ లాగా కాదు, ఫుల్ నడవాలా. ఇంత పెద్దగా ఉంటుంది, ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి ఈ మూలకి. అది పక్కన పెట్టేస్తే, ఇప్పుడు మనము పార్కింగ్ అయితే కింద పెట్టేసి లిఫ్ట్లో వెళ్తాం కాబట్టి కొంచెం తగ్గుతుంది. లేదంటే డౌన్ టౌన్ ఆ రోడ్ వాక్ అదంతా చేసి చుట్టుపక్కల అంతా కవర్ చేయాలి అనుకుంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ నడవాల్సి వస్తుంది. నడిచి నీరసం వచ్చేస్తుంది. సో బాగా తినేసి ఫుల్గా మెక్కేసి మంచి కంఫర్టబుల్ బట్టలు వేసుకొని, కుదిరితే స్పోర్ట్స్ షూ వేసుకొని రండి. కొంచెం కాళ్ళ నొప్పులు తక్కువ వస్తాయి. ఎందుకంటే ట్రిప్కి వచ్చిన వాళ్ళు ఎట్లయినా మీరు నెక్స్ట్ డే కూడా మళ్ళీ ప్లేసెస్ తిరగాల్సి ఉంటుంది. ఇదైతే లాస్ట్కి పెట్టుకోవాలి. ఇన్ కేస్ మీ ఇంకా యాజ్ పర్ ద ప్లాన్ మీరు మధ్యలో పెట్టుకోవాల్సి వస్తే మాత్రం ష్యూర్గా దుబాయ్ మాల్కి బాగా ప్రిపేర్ అయ్యి రండి. సో అది ఈరోజు వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ఇట్లానే ఇంకొక మంచి ప్లేస్తో నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చేస్తా. మర్చిపోయినా సబ్స్క్రైబ్ నోట్ చెప్పలేదు. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కుదిరినంత మందితో సబ్స్క్రైబ్ చేపియండి. బాయ్ హబీబీ, సీ యూ.